సుందరంతో కలిసి అనన్య ప్లాన్ చేస్తుంది. పెళ్ళి జరుగుతుంది. కాకపోతే పెళ్లి కొడుకు ప్లేస్లో సుందరం ఉంటాడన్నమాట. ఆ సమయంలో అనన్య అందరూ కలిసి గుడి దగ్గరికి వస్తారు. ఇక్కడ శకుంతల మాత్రం తనకు కావలసిన చుట్టాలు వస్తే బాగుంటుంది, లేకపోతే ఇక వీళ్ళ దగ్గర నా పరువు పోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే కాంచన ఎదురు పడుతుంది. కాంచనం చూసి, కాంచన, ఇంత తొందరగా వస్తున్నావా? అస్సలు అనుకోలేదు అని విధంగా అంటుండగా, ఇదేంటమ్మీ, మనం ఒక్కడికి వెళ్తే మా అక్క ఇక్కడుందేంటి అని విధంగా అంటుండగా, నాకేం తెలుసు అని. అవునక్క, ఏంటి పెళ్ళి ఇక్కడ జరుగుతుందా? అవును కాంచన. అవునా? ఎవరు ఆ సంబంధం? అసలు మీ కొడుక్కి అంత గొప్ప సంబంధం ఏంటి అని కాంచన అడుగుతుంది. అయ్యో కాంచన, తను ఎవరు చెప్పినా ఆ పేరును గుర్తు పెట్టుకునే వాళ్ళే. తను ఎవరో కాదు, ఆనంద భైరవి గారితో నేను బియ్యం అందుకున్నాను. తనే మరి ప్రత్యేకంగా నా కొడుకుని తన కూతురికి ఇవ్వమని అడిగింది అని గొప్పలు చెప్తూ ఉంటుంది. ఒక్కసారిగా కాంచన, అనన్య షాక్ అయిపోతారు. ఇక ఇక్కడగా నిలబడి మాట్లాడే కంటే నేను మా ఇయ్యపురాల్ని పరిచయం చేస్తారా కాంచన అని చేపట్టుకొని తీసుకెళ్తుండగా, అక్కక్కక్క ఒక్క నిమిషం, శేఖరము వచ్చి ఉండాడు, శేఖరాన్ని తీసుకొని పోతా ఉండాడు. ఏంటి శేఖరమా? సరే అని చెప్పేసి ఇక వెంటనే శేఖరం కూడా వస్తాడు. శేఖరం ముగ్గురు కలిసి లోపలికి వస్తుండగా భయపడుతూ ఉండారు. ఈలోపు లోపలికి వెళ్తే ఆనంద భైరవి మనల్ని చూస్తే అప్పుడు మన నిజస్వరూపం బయటపడుతుంది కదమ్మీ అని కాంచన అనన్యతో అంటుంది. ఎలాగైనా ఈవిడ దగ్గర నుంచి మనం తప్పించుకుంటేనే అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది. ఇక ఇంత లేటుగా వచ్చారు, తొందరగా రాండి, ముహూర్తానికి టైం అవుతుంది వదిన గారు అని చెప్పేసి ఈ విధంగా శకుంతల ఆనందను పిలుస్తుంది. ఏంటి వదిన గారు, మా తరపున బంధువులు వచ్చారు, వాళ్ళను పరిచయం చేస్తాను అని అంటుండగా ఈలోపు వెనకనే మాయమవుతారన్నమాట. ఎవరు? అనన్య, కాంచన, శేఖరం. ఇదిగోండి అనేసరికి వెనకాల ఎవ్వరూ ఉండరు. ఏది వదిన గారు అని అంటుండగా, నా వెనకాల వచ్చుండదే. సరే వదిన గారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నేను తీసుకొచ్చి మళ్ళీ పరిచయం చేస్తాను. ఇదేంటి, కాంచన నా వెనకాల వచ్చి ఉండదు కదా, ఈ కాంచన ఏడ తప్పించుకుండది అని శకుంతల అనుకుంటుంది. వదిన గారు, ఇక్కడ కావలసిన ఏర్పాట్లు చూసాం, ఇక పెళ్లి కొడుకును తీసుకొని రమ్మని పంతులు గారు చెప్తున్నాడు అని ఆనంద అంటుంది. సరే వదిన గారు అని విధంగా అంటుండగా ఈలోపు సుందరం పెళ్లి కొడుకు గదిలోకి రౌడీలతో వెళ్తాడు. ఇక పెళ్లి కొడుకు గదిలో రెడై కూర్చుంటాడు. ఆ సమయంలో పెళ్లి కొడుకు గదిలోకి రౌడీలను పంపించి తన తల మీద ఇక కర్రతో కొట్టేసరికి స్పృహ తప్పుతాడు. ఆ సిచ్యువేషన్లో పెళ్లి కొడుకు రూపంలో సుందరం కూర్చుంటాడు. ఇక మొహానికి పువ్వులు వేసుకుంటాడు. ఇక వెంటనే శకుంతల దేవ దగ్గరికి వస్తుంది. దేవ అనుకున్నటోడు ఆ సమయంలో దేవను కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధిస్తాడు. ఆ సిచ్యువేషన్లో హ్యాండ్కి తగ్గట్టుగా సుందరం దేవలాగా మారి ఆడ కూర్చుంటాడు. ఏంటమ్మా అని చెప్పేసి దేవ ఈ విధంగా అంటుండగా, రారా తొందరగా పీటల మీదికి రమ్మని పంతులు గారు చెప్తున్నాడు. సరేమ్మా, ఏంద్రా నీ వాయిస్ గట్లా ఉన్నది అని శకుంతల అడుగుతుంది. ఏలేదమ్మా, కాస్త జలుబు చేస్తుండది అని ఈ విధంగా అంటుండగా, సర్లేరా త్వరగా రారా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు పెళ్లి కూతుర్ని తీసుకొని రమ్మని అంటారు. అప్పుడు పెళ్లి కూతురు కూర్చోబెట్టి ఇక వెంటనే అందరూ పెళ్లి సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటారు, అంటే సంతోషపడుతూ ఉంటారన్నమాట. ఈలోపు అనన్య అనుకున్నట్టుగా ఈ పెళ్లి జరుగుతుంది. కాకపోతే పెళ్లి కొడుకు చేంజ్. ఇక్కడ దేవ పక్కన పాపం సుందరం ఇక దామిని పక్కన కూర్చుంటాడు. అప్పుడు దామి జీవితం కుక్కలు చింపిన విస్తరాకవుతుంది అని అనన్య అనుకుంటుంది. ఈలోపు పెళ్లి మండపం దగ్గర ఒకరికొకరు పక్కన కూర్చుంటారు. అక్కడ రూమ్లో ఉన్న దేవకి మెల్లిమెల్లిగా స్పృహ వస్తుండగా పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సుందరం. ఇక దామిని మాత్రం తన జీవితంలో దేవ వస్తున్నాడని ఆర్బాడ్ల వద్ద అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. కాంచన చెల్లి ఏడిపోయింది, కాంచన ఫోన్ చేస్తే ఎత్తట్లేదే, ఉన్న ఒక్క చుట్టరికం కూడా ఇక్కడే మాయపోయింటు అని విధంగా శకుంతల అంటుంది. ఇక వెంటనే దేవకు స్పృహ వస్తుంది. ఈలోపు మంగళధారణ కానివ్వండి అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు పంతులు గారు. ఆ సమయంలో దేవ తల
ఇక బలమైన గాయం తగలడం వల్ల మెల్లిగా స్పృహ వస్తుంది. డోరు కొట్టే ప్రయత్నం చేస్తుండగా డోరు ఎవరు తీయరు. కిటికీ డోర్ నుంచెల్లి వెనుక నుంచెల్లి ఇక అక్కడ స్క్రూ తక్కువ అంటే లూజ్ చేసి వెంటనే ఆ కిటికీని తీసి అందులో నుంచే దూరుతారు. ఈలోపు ఒక్క నిమిషంలో ఇక సుందరం దామిని మెడలో తాళి కట్టబోతుండగా ఇక ఒక్క నిమిషం అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు దేవ. దేవని చూసి అందరూ షాక్ అయిపోతారు. పెళ్లి పీటల మీద కూర్చుంది ఎవరు అని చెప్పేసి అనుకుంటున్న సమయంలో అనన్య కాంచన ఉలిక్కి పడతాడు. దేవ అన్ఎక్స్పెక్టెడ్గా రాడని చెప్పేసి ఇక ఏదో అనుకున్నట్టు అంటారు. కానీ మళ్ళీ మొదటికి వస్తుంది ఆట. ఈలోపు పీటల మీద కూర్చుండి ఎవరని చెప్పేసి ఆనంద భైరవి కోపంగా చూస్తుంది. వెంటనే ఆనంద భైరవి ఆ మొహం మీద ఉన్న పూలను పైకంటుంది. ఇక దామిని పక్కన కూర్చుంది సుందరము. ఆ సుందరాన్ని చూసి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సుందరం కాలర్ పట్టుకొని అటు రోహిత్ను దర్శన్ ఏడాపేడ కొట్టి వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారు. సుందరాన్ని పోలీసులకు పట్టిస్తున్న సమయంలో వెంటనే ఆనంద భైరవి సుందరాన్ని చెంప పగలకొట్టి, నువ్వు ఎంత ధైర్యం ఉంటే నా కూతురు పక్కన పెళ్లి కొడుకు వచ్చి ఉన్నావు, దేవా ఎక్కడా అని అంటుండగా ఈలోపు శకుంతల నా కొడుకు ఏమైనట్టని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో దేవ వెంటనే వచ్చి, వీడు కావాలని నా తల పగలకొట్టి నన్ను రూమ్లో కిడ్నాప్ చేశారు. వరుస సుందరం అసలు ఏంటిరా నీ ప్లాను అని అంటుండగా ఇక వీడు పెద్ద ప్రౌడ్ వదిన గారు, వీడిని నమ్మించి నా కూతుర్ని పెళ్లి చేయాలనుకున్నా. వీడు ఫ్రాడ్ అని తెలిసిన తర్వాత నా కూతురు జీవితం ఇలా కాకూడదనుకున్నాను. నువ్వు ఇంత ఫ్రాడ్ వారా, ఇప్పుడే అర్థమవుతుందిరా అని అన్న తర్వాత నీ వెనకాలండి ఎవడాడిస్తున్నా చెప్తావా లేకపోతే నా చేతిలో వచ్చేస్తావా అని చెప్పేసి ఆనంద అంటుంది. ఇక నేను ఇది కావాలని చేయలేదు, మా అక్క అనన్య అక్క ఇదంతా చేయించింది అనేసరికి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. వీన్ని ఎలాగైనా పోలీసులకు పట్టించండి అని చెప్పేసి వెంటనే ఆనంద భైరవి సుందరాన్ని పోలీసులకు ఫోన్ చేసి పట్టిస్తుంది. ఈలోపు మండపం దగ్గర మళ్ళీ దేవను ఇక దామినిని కూర్చోబెట్టి పెళ్లి జరిపిస్తారు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక సంథింగ్ అన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత వెంటనే ఆనంద భైరవి అనన్య మీద పగతో రగిలిపోతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అనన్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అనన్య హాల్లోకి వచ్చింది. ఏంటి అని చెప్పేసి కోపంగా అడుగుతుండగా పొద్దున్న సుందరం గారిని పంపించి నువ్వే కదా అంటుండగా ఏ సుందరం అని అంటుండగా సుందరం ఎవరా అని చెప్పేసి లాగి పెట్టి చెంప పగల కొడుతుంది. నీలాంటి చీప్ ట్రిస్ట్ నా దగ్గర పని చేయవని చెప్పేసి నీకు మొదటినే చెప్పాను కదా, నీలాంటిది ఎన్ని ప్లాన్ చేసినా నా కాళ్ళ కింద చెప్పు లాంటిది. నువ్వు ప్లాన్ చేసావని తెలుసు, వాడు నిజం చెప్పాడని తెలుసు. ఈ ఒక్క సాక్ష్యంతో నిన్ను ఉరికమ్మ మెక్కించడం, జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చోవడం పెద్ద పనేం కాదు. కానీ నువ్వు ఇక్కడ ఉండడమే, నీ బండారం, నువ్వు వేసే ప్లాన్లు తెలవడమే నాకు ముఖ్యం. ఇప్పుడు నేను ఎందుకు వదిలేస్తున్నాను తెలుసా? ఇక నీ అంతట నువ్వే బయటికి వెళ్ళే టైం దగ్గర పడ్డది అనన్య అని ఈ విధంగా ఆనంద చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి నేను బయటికి వెళ్ళే టైం వచ్చిందని చెప్పేసి భయపెడుతుందా, లేకపోతే ఇక కావాలని చెప్పేసి ఈ మాట అందా అని అనన్య అనుకుంటుంది. ఈలోపు వెంటనే సౌమ్య ఆ మంత్రగతి ఇచ్చిన ఓ తాయితు పట్టుకొని వస్తుంది కదా. ఈలోపు వెంటనే దర్శన్ పడుకుంటాడు. ఎలాగైనా ఆ తాయితును దర్శన్ చేతికి కట్టమని అంటాడు. దర్శన్ని తన వైపు తిప్పుకునడానికి దర్శన్ గదిలోకి సౌమ్య వెళ్తుంది. మరి సౌమ్య వెళ్ళి దర్శన్ చేతికి తాయిత కడుతుందనేది రేపటి అప్కమింగ్లో అప్లోడ్ చేస్తాను, మిస్ కాకుండా లైక్